రష్మిక గారికి, నా ఫ్రెండ్ అందీప్కి, సాయిరాయేషన్కి, ఎస్కేఎన్ గారికి, బన్నివాస్ గారికి, ఎవరినో మర్చిపోయింది సారీ, అందరికీ థ్యాంక్స్ అండి. కేదార్ గారు, వంశీ గారు, ఫస్ట్ వాళ్ళతో స్టార్ట్ చేస్తాం. కేదార్ గారు, వంశీ గారు ఫస్ట్ వాళ్ళు నా ఫస్ట్ ఆడియన్స్ అండి. స్టోరీ విన్నప్పుడు ఎంటైర్ స్టోరీ వాళ్ళు థ్రిల్ ఫీల్ అవుతూనే నవ్వుతూనే ఎంజాయ్ చేస్తున్నారు సినిమాని. సో వాళ్ళని చూశాక నాకు ఇంకా కాన్ఫిడెన్స్ ఎక్కువ వచ్చింది, వాళ్ళ స్టోరీ విని రెస్పాండ్ అయిన విధానం చూసి. సో వాళ్ళు అంతే నా మీద ట్రస్ట్ పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ నా టెక్నీషియన్స్ ఆదిత్య, తను లేకపోతే నేను సెట్లో, ఇందాక వాళ్ళు ఎవరెవరో రూమర్లు చెప్తున్నారు కానీ నిజంగా తను లేకపోతే సెట్లో నేను పనిచేయలేను. సో అంత క్లోజ్, నాకు ఒక స్ట్రెంగ్త్ అండి ఈ ఎంటైర్ సినిమాకి. తన స్ట్రెంగ్త్ ఒక బ్రదర్. నేను డిఓపిగా ఈ సినిమాకి అప్రోచ్ అయినా కానీ నాకు ఒక బ్రదర్ దొరికాడు. సో తను ఇచ్చిన ఎనర్జీ చాలా ఉంది నేను ఇంత ముందుకు రావడానికి. థ్యాంక్ యూ ఆదిత్య. మా మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ గారు, నేను ఇంతకుముందే చెప్పాను చేతన్ భరద్వాజ్ 2.0 చూస్తారని. ఇది పక్కా అండి, పక్కా రాసి పెట్టుకోండి. ఆయన మ్యూజిక్ మీరు చూడబోతారు. అసలు బ్యాక్గ్రౌండ్ ఇన్ని రోజులు ఆయన సాంగ్స్ చూశారు కదా, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో విశ్వరూపం చూడబోతారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా మా టెక్నీషియన్స్, ఎడిటర్ కార్తిక్ శ్రీనివాస్ అన్నకి, ఆ డైరెక్టర్ కిరణ్ అన్నకి, వింగ్చన్ అంజు మాస్టర్, థ్యాంక్ యూ మాస్టర్. సినిమాలో ఒక కార్ చేసి ఉండబోతుంది. ఆయన చేసిన స్టన్ డైరెక్టర్ ఆయన మీ విజువల్స్ థియేటర్లో చూస్తే ఎంత ఎగ్జైట్ అవుతారో. సో మేము ఇప్పుడు అంత ఎగ్జైట్ అయ్యాం. చాలా బాగా వచ్చింది చేజు. దాని గురించి పర్టికులర్గా సెకండ్ టైం కూడా వెళ్ళి చూస్తారు, అంత బాగా వచ్చింది చేజ్. థ్యాంక్ యూ మాస్టర్. మా విజయ్ పోలాకి మాస్టర్, థ్యాంక్ యూ మాస్టర్. అంటే ఒక ఫ్రెండ్ లాగా ఉండి నాతో లొకేషన్ దగ్గర నుంచి, స్కౌటింగ్ దగ్గర నుంచి ఉండి, అంటే ఓన్లీ సాంగ్స్ వరకే కాదు మిగతా విషయాలు కూడా సపోర్టివ్గా ఉండి మాతో జర్నీ చేసినందుకు థ్యాంక్ యూ మాస్టర్. మిగతా కాస్ట్ అండ్ క్రూకి మిగతా ఎవరైనా మర్చిపోయింటే సారీ. చాలా ప్రిపేర్ అయ్యాను కానీ గుర్తురాట్లేదు. మా హీరోయిన్స్ నయన్ సారిక, ప్రగతికి చాలా థ్యాంక్స్.